హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే మస్తున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, జర సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుగా వచ్చేసి ఈరోజైతే నేను స్పెషల్గా ఏం కర్రీ అంటే సొరకాయ కర్రీ చేస్తున్నానండి. మొన్న నేను మా ఇంటి దగ్గర నుంచి వస్తుంటే నేను తోట దగ్గరనైతే ఫ్రెష్గా సొరకాయ అయితే తీసుకొని వచ్చాను. చాలా లేతగా ఉంది. ఇంకా సిటీలో అయితే నేను కొనుక్కుందామంటే అసలు 2-3 మంత్స్ నుంచి కూడా సొరకాయ అయితే తీసుకోలేదు. ఎందుకంటే నాకైతే అవి నచ్చలేదు. తోట దగ్గర తీసుకొని వచ్చినాకనే నాకైతే మనసు అయితే మంచిగా అనిపించేసి నేను సొరకాయ తీసుకొని వచ్చి లేతగా ఉన్న సొరకాయ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే పెట్టేసుకొని, పచ్చిమిర్చి అయితే ఇంకా రోట్లో దంచేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నార్మల్ కారం కంటే పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దిరింది అబ్బా. ఒకసారి మీరు కూడా పచ్చిమిర్చి వేసి సొరకాయ కర్రీ చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ముక్కలు అయితే ఇవి లేతవి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఒక 10-15 మినిట్స్లోనే ఉడికిపోతవి. ఇవి ఉడికిన ఒక 50% ఉడికిన తర్వాత మనం పచ్చిమిర్చి దంచుకొని పెట్టుకున్నది అయితే వేసేసుకున్నాను. అది వేసేసుకున్న ఒక 10-15 మినిట్స్ తర్వాత కర్రీ అయితే టోటల్గా అయిపోతుంది. ఇంకా వచ్చేసి అయితే ఈ కర్రీ మాత్రము టేస్ట్ వేరే లెవెల్లో ఉందండి. మా హస్బెండ్ అయితే సొరకాయ కర్రీ అయితే ఎన్నడూ తినడు. నేనైతే ఇంకా ఈ కర్రీ తనకి ఒకసారి టేస్ట్ చేసి అయితే తింటే తిను, లేకపోతే లేదని చెప్పేసాను. తనైతే చూసినాక తినేసింది, చాలా బాగుంది. నేనైతే వాటర్ అయితే కొన్ని పోసానండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ముక్కలు మొత్తం పట్టాలి కదా, అందుకోసం ఫ్రైలాగా కాకుండా కొంచెం వాటర్ పోస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, బాయ్.